గుడివాడలో కొడాలి నాని కబ్జా చేసిన 9 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు బాధితులు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయంతో పరిస్థితులు మారిపోతున్నాయి. గడ్డం గ్యాంగ్ అరాచకాలను ఇక సహించేది లేదంటున్నారు బాధితులు. కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను 2 జేసీబీలతో తొలగించారు బాధితులు. కొడాలి నాని అరాచకాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు 2018లో మేము అమృత సెంట్రల్ గవర్నమెంట్ అమృత స్కీమ్ అని ఒక గుడివాడ పట్టణానికి అమృత వాటర్ స్కీమ్ ఇచ్చింది. ఆ వాటర్ స్కీమ్ భాగంగా నేను ఈ ఏరియాకి కౌన్సిలర్ అవటం వలన ఇది కూడా పర్మిషన్లో ఉంది. ఓడా పర్మిషన్లో ఉండటం మూలన ఈ ఏరియా మొత్తం అన్నిటికీ పైప్ లైన్ లాగించడం జరిగింది. 30 లక్షలు పెట్టి కరెంటు లైన్స్ ట్రాన్స్ఫర్లు అన్ని వేయటం జరిగింది. మరి ఇవన్నీ చూసి ఆయనకి కన్నుగుట్టి ఈయన రెచ్చగొట్టాడు. ఎవరైతే ఆశేష్ కుమార్ ఉన్నాడో ఆయన రెచ్చగొట్టి మళ్ళీ మా మీదకు పురుగొల్పి మళ్ళీ ఆయన ద్వారా ఏదో రాంచుకుని మమ్మల్ని కబ్జా చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి కరోనా టైం అది ఎవరు రావటం కూడా వీలు లేకుండా ఒక 25-30 మందిని ఇక్కడే షెడ్లు వేసి తాగుడు పెట్టి అమ్మాయిలతో దూదాలతో వాళ్ళ రేత్రింబాగుళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి మా మీద మేము వెళ్తే మమ్మల్ని కొట్టేసేటట్టు కొట్టారు కూడా. మేము ఏం చేసినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సిఐ గారికి చెప్పినా డిఎస్పీ దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఆఖరికి హ్యూమన్ రైట్స్ ఎవరు పెట్టినా కూడా మాకు నో రెస్పాన్స్. అలా స్పందించిన లేదు. దీని మీద ఏంటి ఏం జరుగుతుంది, ఇన్ని వస్తున్నాయి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అనే స్పందనలో పెట్టినా కూడా ఏం దాని మీద కంప్లైంట్ లేదు. మనకి లాక్డౌన్ అనౌన్స్ చేసిన ఒక రోజు ముందు మా ఎమ్మెల్యేకి సంబంధించి నా వ్యక్తులు ఖాళీ అండ్ గ్యాంగ్ అంటారు. అది మీరు గెడ్డం గ్యాంగ్లో చూడొచ్చు. TV5లో డిస్క్రిప్షన్ కింద బాక్స్లో ఇస్తారు వీళ్ళు. మొత్తం అక్కడ చూస్తే మీకు కంప్లీట్ ఇది ఎలా కబ్జాకి గురైందో తెలుస్తుంది. ఇది 56.7 acres ఇది టోటల్. దాంట్లో కొంత భాగము కటారి ఆదిశేష్ కుమార్కి సంబంధించింది. ఆ భాగంలో 1971 లేఅవుట్ వేసిన వలివర్తి గ్రామ పంచాయతీకి లేఅవుట్కి సంబంధించిన అప్రూవ్ అయిన ప్లాట్స్ ఇవి. దాంట్లో 375 పైబడ్డ ప్లాట్స్ ఉన్న దాంట్లో నియర్లీ 117 ప్లాట్స్కి కబ్జా గురైంది. ఈ కబ్జా గురైంది మనకి కోవిడ్ టైంలో. సో కోవిడ్ టైంలో గురి అయినప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మేము దీన్ని ఏమీ చేయలేకపోతున్నాం. మేము ఎవ్రీ డోర్ నాక్ చేసాం. అందరి దగ్గరికి వెళ్ళి మేము బ్రతిమలాడి మాకు డాక్యుమెంట్స్ ఉంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, లేఅవుట్ ఉంది, అప్రూవల్ ఉంది, అప్రూవల్ కాపీ ఉంది, ఉడా లేఅవుట్ ఉంది, దీనికి వాటర్ ఉంది, కరెంట్ ఫెసిలిటీ ఉంది. 25 lakhs మేము కట్టి కరెంట్ ఆర్డర్ తెచ్చుకొని మేము కరెంట్ లేఅవుట్ కూడా వేసుకున్నాము, పోల్స్ కూడా వేసారు అన్నా కూడా ఎవరు మా మాట వినలేదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎలా ఇస్తారు మీరు, ఎలా దీన్ని వదులుతారు, మాకు లేఅవుట్ చేసి పెట్టండి మమ్మల్ని అని అన్ని రిక్వెజిషన్స్ పెట్టుకున్నా కూడా ఎవరు మాకు ఏమీ సహాయం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మాకు ఇది తిరిగి వస్తుందంటే సంతోషిస్తున్నాము. గుడివాడలో కొడాలి నాని కబ్జా చేసిన 9 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు బాధితులు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయంతో పరిస్థితులు మారిపోతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. వందన గత 5 సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో కొడాలి నాని అనుచరులు ప్రధానంగా 9 ఎకరాల భూమిని ఆక్రమించి ఆ నిరుపేదలైన పేదలని పొలం నుంచి వెళ్లగొట్టిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఆ గడ్డంగాంగ్ బ్యాచ్ అంటూ కూడా కొంతమందికి నామకరణం చేశారు. ఈ గడ్డంగాంగ్ బ్యాచ్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆ గుడివాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అన్యాయాల అక్రమాలు చేశారంటూ ఆ పలు మీడియాలో గొగ్గోలు పెట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్లకు వెళ్లారు, కోర్టుల చుట్టూ తిరిగారు, కానీ ఎక్కడ వారికి న్యాయం జరగలేదు. అయితే అనుకోకుండా వైసీపీ ప్రభుత్వం పడిపోవటం, టీడీపీ ప్రభుత్వం రావడంతో ఒకసారిగా ఏదైతే 9 ఎకరాలకు సంబంధించి బాధితులకు ఒకసారిగా ఊపిరి పోల్చినట్టు ఆ నియోజకవర్గంలో కొడాలి నానిని ఓడించి గెలుపొందిన రాము ఆ 9 ఎకరాల భూమిని పేదలకు 9 ఎకరాల భూమికి సంబంధించిన ఆ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఆ 9 ఎకరాలు కూడా వాళ్ళకి అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. మొత్తం ప్రభుత్వ డబ్బుతోనే ఈ 9 ఎకరాలకు సంబంధించి చుట్టూరుతా ఆ ప్రొక్లైన్ తో ఆ పొలం అంతా కూడా బాగు చేపించి ఆ పేదలకు వాళ్ళ చేతిలో పెట్టిన ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉప్పి తప్పిపోయిన ఘటన ఆ చోటు చేసుకుంది.
తమ కళలో కూడా మరలా తమ పొలాలు తమకు వస్తాయని ఊహించలేదని 5 సంవత్సరాల నుంచి ఆ కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి విసుగు వేసారిపోయామని, వాళ్ళకి ఆ పొలం తక్కుతుందని ఆశలు కూడా వదిలేసుకున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక ప్రధాన ఆ యువజన సంఘం నాయకుడు దీన్ని మొత్తాన్ని కూడా కర్త కర్మ క్రియాగా చెబుతున్నారు. ఆయన పూర్తిగా కూడా తన అనుచరులతో నాని సహకారంతో ఆ పొలాలు మొత్తం కూడా ఆక్రమించినట్టు చూస్తున్నారు. నాని దగ్గరుండి కూడా ఏదైతే కొడాలి నానికి సంబంధించిన ఆ మనుషులందరూ కూడా అదే 9 ఎకరాల ఆ పొలంలో ఆ పార్టీలు చేసుకొని ఎంజాయ్మెంట్ చేసుకుంటా ఉండేవాళ్ళు. ఈ పొలం తాలూకా ఎవరైనా ఆ పొలంలోకి అడుగు పెట్టాలన్నా గానీ ఆ భయభ్రాంతులకు గురికి చేసే విధంగా కూడా అక్కడ మనుషులు ఎప్పుడు తాగుతా ఎంజాయ్మెంట్ చేస్తా తిరుగుతా ఉండేవారని చెప్పి అవ్వపోతా ఉన్నారు. అయితే చివరికి ఎట్టి పరిస్థితిలో వెనిగండ్ల రాము తమ యొక్క 9 ఎకరాల పొలాన్ని తమకు అందించడం పట్ల బాధితులు చాలా సంతోషంగా ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరలా తమను ఊహించని విధంగా తమ పొలాలు తమ చేతుల్లోకి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ కొడాలి నాని అందరినీ 420 అంటాడని, కానీ ఖచ్చితంగా అలాంటి పనులు చేసే వ్యక్తే కొడాలి నాని అని మరలా తిరిగి ఆ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని లాంటి వ్యక్తిని గెలిపించే ప్రసక్తి ఉండదని, రాము దేవుడని వాళ్ళందరూ కొనియాడుతా ఉన్నారు. స్పందన. థ్యాంక్ యూ నాగేశ్వర్.